వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సో ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మనతో పాటు జూనియర్ యేసుదాస్గా పేరు తెచ్చుకున్నటువంటి మల్లికార్జున్ గారు ఉన్నారు. స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే. సో ఇప్పుడు అనిపించిందా ఇంత మంచి గళం దేవుడు నాకు ఇచ్చి అన్యాయం చేశాడే అని? భగవంతుడు అన్యాయం చేయలేదండి, మనుషులే అన్యాయం చేశారు. మీరు నెగ్గుకు రాలేకపోవడానికి కారణం ఏంటి? కుల వివక్ష. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మరి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్, వెల్కమ్ టు స్టూడియో. సో గాయకుడిగా జూనియర్ యేసుదాస్గా పేరు తెచ్చుకున్నారు. మరి ఒక పాటతో ప్రారంభించుకుందామా? తప్పకుండా. మీకు నచ్చినటువంటి పాటతో. ప్రవాహమే గంగా ప్రవాహమే, స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే. ప్రాప్తేవ సంకేతికాలికే పలికే కుహుగీతిక గాన సరసీ రుణమాలిక. స్వరరాగ గంగా ప్రవాహమే. సూపర్, అది వెరీ గుడ్. అయితే ఈ పాటలు పాడాలి అనేటువంటి కోరిక మీకు ఎలా వచ్చింది? అలాగే అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంకామ్ చేశానండి. నేను చిన్నతనం నుంచి పాటలు పాడుతూ అట్టే అలవాటు అయిపోయింది. ఆయన కొంతమంది ఇమిటేషన్ అంటారు కానీ ఆయన గొంతు ఎంచుకున్నాను, ఆయన పాడే పాటలు ఎంచుకున్నాను, కానీ నేను ఇమిటేట్ అయితే చేయలేదు. అంటే అది యాదృచ్ఛికంగా ఆ గొంతు అలా వచ్చేసి అలవాటు అయిపోయింది. కెరీర్లో మీరు స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల పైన అయింది. ఈ 30 సంవత్సరాల్లో ఒకే గొంతు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేటువంటి గొంతుల్లో యేసుదాస్ గారేమో ఒక దగ్గర, మీరేమో మరో దగ్గర. సో ఇప్పుడు అనిపించిందా ఇంత మంచి గళం దేవుడు నాకు ఇచ్చి అన్యాయం చేశాడే అని? భగవంతుడు అన్యాయం చేయలేదండి, మనుషులే అన్యాయం చేశారు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఇంత మంచి గళం ఉంది, మరి కెరియర్లో మీరు నెగ్గుకు రాలేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, ఒక తెలియని వ్యక్తి కూడా నన్ను పరిచయం చేసుకోవాలంటే ఫస్ట్ మీ పేరు అడుగుతారు. అంటే ఆయన చాలా ఇంటెలిజెంట్ అనుకుంటాడు అన్నమాట. మన పేరులోనే ఆయన తెలుసుకోవలసిన వివరాలన్నీ తెలుసుకుంటాడు. అది ఆయన తెలివితేటలు. మా మైనస్ కూడా అదే. ఓకే, ఎందువల్ల అన్నారు ఈ మాట? కుల వివక్ష ఉందంటారా ఇప్పుడు కూడా? 110% ఉంది. 100కి 100 పాళ్ళు కాదు, 100కి 110% ఉంది. అంటే కుల వివక్ష మీ కెరీర్కి ఏ విధంగా అడ్డుపడిందంట? అన్ని విధాలా అడ్డుపడింది. మనల్ని వాడుకున్నారు, మనము అని తెలిసిన తర్వాత కొంత వీడు ఎదగకూడదని కూడా కొంతమందికి కొన్ని ఆలోచనలు మన నెల్లూరు వాసులకే. అవునా? అంటే నెల్లూరులో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళతో పాటు చాలామంది నెల్లూరులో కళాకారులు ఉన్నారు. సో ఇక్కడ కళాకారులు మీ ఎదుగుదలని ఖచ్చితంగా మన నెల్లూరు వాళ్ళే ఆపారని నాకు తెలుసు. ఎలా అండి? ఎలాగైనా ఆపుతారు. ఒక ప్రముఖ వ్యక్తి నన్ను తమిళనాడుకి తీసుకెళ్ళాడు. అడయారులో ఒక పెద్ద ఆడిటోరియం ఉంది, సంగీత కళాశాల. అక్కడ ఒక పాట పాడేదానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన. ఓకే.
తమిళనాడులో మంచి గొప్ప గొప్ప సంగీత విద్వాంసులైతే గొప్ప వ్యక్తులు, సినిమా ఆర్టిస్టులు అందరూ ఆ ఫంక్షన్ హాజరై ఉన్నారు. నా పేరు కూడా ఆ పాంప్లెట్లో మెన్షన్ అయ్యింది లాస్ట్లో, ఒక పాట పాడేదానికి అవకాశం. సరే, నా ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మన నెల్లూరు నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు ఆ కార్యక్రమానికి. మరి వాళ్ళు చెప్పకపోతే ఆ స్క్రీన్ వేసి స్క్రీన్ వెనకాల పాడిచ్చేది ఏందండి నన్ను. అరే, అట్లా ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటుపోట్లతో ఇది మనకి ఇంత బాధలు పడి ఇంత అవసరమా అనిపించి కొంత కళ్ళనీళ్ళు పెట్టుకొని గమనైపోయేవాడిని. ఇట్లా ఎన్నో సన్నివేశాలు జరిగి ఉన్నాయి నాకు, అవమానాలు. వీటి మధ్య మనం ఎక్కడ ఎదగలమండి? ఓకే, కుల వివక్ష మిమ్మల్ని ఎదగనివ్వలేదు. అంతే. నేను యేసుదాసు గారి గాత్రాన్ని అనుకరించి పాడటంగా ఆయన పాడే పాటలు ఎంచుకున్నాను. అయ్యప్ప స్వామి పాటలైతే, ఆయన మామూలుగా పాడిన పాటలైతే, ఆయన పాడే అంటే నేను ఇంటర్మీడియట్ చదివే కాడి నుంచి కూడా ఆయన పాటలే పాడుకున్నాను, వేరే పాటలు పాడలేదు. మరి అది ఎందుకు అట్లా ఇదైందో నాకే తెలియదు. ఒక పాట, అయ్యప్ప స్వామి పాట. నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నారసనపై నీ గాన రమ్య మాధుర్యం, నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నారసనపై నీ గాన రమ్య మాధుర్యం, కలలోన ఈలలోన ఈ కాల చక్రములో, కలలోన ఈలలోన ఈ కాల చక్రములో, నయన కాంతుల వెలుగులో దారి చూపవయా, నయన కాంతుల వెలుగులో దారి చూపవయా, జన్మ జన్మలకైన నిన్ను మరువనాతరమా, హరిహరాత్మజాత్మరూప దీన జనపాల, నామది స్వర్ణాలయం అది నీకు ఆరామం, నారసనపై నీ గాన రమ్య మాధుర్యం. అంటే మీరు ఎప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేశారు? ఏ వయసు నుంచి? నాకు 18 సంవత్సరాల నుంచి. నేను ఇప్పటి వరకు ఎన్ని కచేరీలు ఇచ్చుంటారు? లెక్కలేనండి. ఇచ్చుంటారు. ఓకే, ఎక్కడైనా మీకు అద్భుతమైనటువంటి ప్రశంస, మరచిపోలేని ప్రశంస ఏమైనా వచ్చిందా? నా ఇంటర్మీడియట్ చదివేటప్పుడే వేణుగోపాల స్వామి కాలేజీలో చదివానండి. మేము ఒక 20 మంది పిల్లలు ఒక ట్రూప్గా ఉండేవాళ్ళం, బ్యాచ్ ఫ్రెండ్స్. ఓకే, ఆ 20 మందికి మాత్రమే తెలుసు నేను పాడే యేసుదాస్ గారి పాటలు పాడతాను నేను. 4 కాలేజీలకి మాకు కాంపిటీషన్ పెట్టారు. వీళ్ళు నా పేరు రాసిన్నారు. నాకు మామూలుగానే కొంచెం భయం, స్టేజ్ ఫీలింగ్ ఉండేది. అంటే ఇంటర్మీడియట్ అంటే ఆ వయసు కొంచెం ఇది కదా, సరదాగా ఫ్రెండ్స్తో పాడేది కానీ 10 మందిలో పాడేది లేదు. అంటే బాత్రూమ్ సింగర్ అనుకోండి. ఒకవైపు ఆడపిల్లలు ఉన్నారు, ఒకవైపు మగపిల్లలు ఉన్నారు కదా. నా పేరు మా శశిధర్ రెడ్డి గారు కామర్స్ లెక్చరర్, ఆయన పిలుస్తున్నాడు, ఆయన కన్సిడర్ చేసి మల్లికార్జున అంటే ఏ మల్లికార్జున అనుకుంటున్నాను నేను.
వీళ్ళు నన్ను పుష్ చేసిండ్రు స్టేజ్ మీదకి. నాకు అప్పటికే షట తెచ్చిపోయింది. ఏంది పాడరా స్వామి అంటున్నాడు ఆయన. అట్లా ఈ మైకిట్ పట్టుకున్నా ఇట్లా షివరింగ్ వస్తూ ఉంది. అప్పుడే కొత్తగా వచ్చింది రౌడీ గారి పెళ్ళం పోయి వాని వేటికని పాట పాడాను. ఆ 4 కాలేజీలకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. ఒకసారి మాకోసం ఆ పాట. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసిరావు ఎలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. సో సాధారణంగా చాలా అద్భుతంగా పాడారు. కచేరీలు అవి చేస్తూ ఉంటారు కదా, కానీ ఇప్పుడు ఈ ట్రూప్స్ వచ్చేసి ట్యూన్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ ట్యూన్స్ రావడం వల్ల గాయకులకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా దీనివల్ల? ఏం లేదండి, హాయిగా ఎట్లయినా పాడు. అంటే చాలామంది అంటారు ఈ ట్యూన్స్ వల్ల మాకంత ఇబ్బంది అని. అలా ఏం లేదు, అది వాయిద్యకారులకు ఏమన్నా వాళ్ళకి నష్టం ఏం లేదు. ఇన్స్ట్రుమెంట్ చేసేవాళ్ళు మాన్యువల్ వాడతాం, ట్రాక్ పెట్టు. మీ పరంగా గాయకుల పరంగా అయితే ఇబ్బంది లేదు? లేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఏదైనా మన ఏ ట్రాక్ అయినా పర్లేదు, ఇబ్బంది లేదు. మీరు ఎప్పుడైనా ట్రాక్ పెట్టి ట్రై చేశారా ఒక పాట? పాడతాను నేను మామూలుగా అయ్యప్ప పూజల్లో కానీ హరివరాసనం పాడతాను. ఇప్పుడు మీరు బోయవాని వేటలో పాడారు కదా, అది ట్రాక్ పెట్టి పాడతారా? నా దగ్గర లేదు, ట్రాక్స్ లేవు మీ దగ్గర లేవు. నేను మామూలుగా మాన్యువల్ చేస్తే పాడతాను మామూలుగా, అది. సో అభిమానులు ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని పలకరించినప్పుడు, అయ్యో యేసుదాస్ గారి లాగా బాగా పాడుతున్నారు, చాలా బాగుంది మీ గళం అని అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అదే సంతోషం, అదే మిగిలింది నాకు. ఎంతోమందికి తెలుసు, నేను ఈ నెల్లూరులో చాలామందికి తెలుసు. నేను చాలా గౌరవంగా కూడా ఉంటారు, మర్యాదగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు. అదే తృప్తి కలిగా, అది మిగిలించింది అంతే, అంతకంటే ఏం లేదు. ఓకే, రైట్ అన్న. ఇన్ని ఏళ్ళ కెరీర్లో ఎప్పుడన్నా బాధ కలిగిన సందర్భం ఏమైనా ఉందా? ఎవరు స్టేజీ మీద పాడుతున్నా సరే, పెద్ద పెద్ద ప్రోగ్రాంలు, స్వరాభిషేకం అని పెద్ద పెద్ద ఉన్నారు కదా, పెద్దోళ్ళు ఉన్నారు, నాదే ఉంది చిన్న ఇది, వాళ్ళు పాడినప్పుడల్లా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయండి ఖచ్చితంగా. నేను అక్కడ పోయి ఒక పాట పాడలేకపోయాను, నాలో విషయం ఉండగానే, అదే నా టాలెంట్ నాది, ఎవరి గాత్రం వాళ్ళది, నాకు ఉన్నా కానీ నేను అక్కడ పోయి పాడలేకపోతున్నానే అని ఒక పెద్ద బాధ అయితే మిగిలిపోయింది నా జీవితంలో. అంటే మీరు సంగీతం ఎక్కడ నేర్చుకోలేదు? లేదండి, సంగీతం అయితే నేర్చుకోలేదు. మామూలుగా ఈ ట్రాక్స్ పిచ్ అది చెప్తూ ఉంటారు కదా, సో మీరు పాడేటప్పుడు అది ఈక్వల్ అయిపోతుందా మొత్తం? ఖచ్చితంగా ఎక్కడ ఆగాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అలవాటు అయిపోయింది సంవత్సరాల క్రితం. అలాగే నెల్లూరు నుంచి అంటే మీకు కచేరీలు చేసే అనుభవం కూడా ఉంది కాబట్టి, ఎస్పి బాలు గారు నెల్లూరు నుంచి, సో మీకు కచేరీలు చేసే అనుభవం కూడా ఉంది కాబట్టి ఎస్పి బాలు గారు నెల్లూరు నుంచి ఎంత పెద్ద గాయకుడో మీకు తెలుసు. ఎప్పుడన్నా బాలు గారిని కలవడం జరిగిందా? లేదయ్యా, ఎప్పుడన్నా మాట్లాడడం కానీ మాట్లాడాలని అనిపించిందా? అనిపించినా అంత పెద్ద మహానుభావుల దగ్గరికి పోయి అంత శక్తి నా దగ్గర లేదు. అదే మీకు ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు మీరు? అంటే ఏమో అట్లా అనుకొని వస్తుంది. నెల్లూరు కూడా తరచూ వచ్చేవారు, అందరితో కూడా బాగానే ఉండేవారు వారి వరకు తీసుకుంటే. సో ఒక ప్రయత్నం చేస్తుంటే ఏమన్నా చిన్నయేమో ఆ మహానుభావుడు పాపం కాలం చేశాడు, ఒక తార అణిముత్యం ఆయన. అవును, మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయాలి? పాడతా తీయగా లాంటి కార్యక్రమాలు పెట్టారు, స్వరాభిషేకం లాంటి కార్యక్రమాలు పెట్టారు, అవన్నీ అయిపోయింది. మన వయసు 52 సంవత్సరాలు. ఈ రోజు కూడా టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి చాలా స్టేజ్లు ఉన్నాయి. అలాగే ఇన్స్టా లాంటి మంచి స్టేజ్ ఉంది, ఇన్స్టా మీరు పెట్టుకొని ఇంటికాడి నుంచే ప్రయత్నం చేయొచ్చు. సో చిన్న చిన్న స్టార్స్, మోనాలిసా లాంటి వాళ్ళు కూడా చిన్న ఇన్స్టా వల్ల బాగా ఫేమస్, యూట్యూబ్ వల్ల, సామాజిక మాధ్యమాల వల్ల
వైరల్ అవుతున్న ఈ రోజుల్లో ఆ ప్రయత్నం ఏమన్నా సామాజిక మాధ్యమాల ద్వారా అయినా వైరల్ అవుదాం అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేసి అలా అయినా ఎవరైనా దృష్టిలో పడితే బాగుంటుంది అని? ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వచ్చారు మన నెల్లూరు టౌన్ హాల్కి. ఆయన పాడిన ఆయన రచించిన పాట కూడా ఆయన పాడే, నాకు పెద్దోళ్ళు కదా వాళ్ళు. అవును అవును అవును. ఆయన ఎంతో అభినందించాడు నన్ను. కానీ ఏ పాటకి? అదే కారేషుదాసి పవిత్ర బంధంలో పవిత్ర బంధం చాలా బాగుంటుంది ఒకసారి. కారేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. అసలు యేసుదాస్ గారి పని అంటే ఉంది. సో అదృష్టం అనే దాన్ని నమ్ముతారా మీరు? ఈ అదృష్టం లేకనే ఇలా అయ్యిందేమో. అంతే, అదృష్టం లేకనే నేను అయిపోయాను అనుకుంటున్నాను. నిరాశ నిస్పృహతో నేను మాట్లాడుతున్నాను. ఇలాగే చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను. నేను ఎన్నోసార్లు చెప్పి నా బాధను వ్యక్తం చేశాను మీ మీడియా ద్వారా కూడా. సో ఇప్పటికైనా అవకాశం వస్తుందేమో, ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వల్ల స్టార్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీలాంటి ఒక స్టార్ని ఈ కార్యక్రమంలో చూసిన ఎవరైనా డైరెక్టర్ కానీ, ఈరోజు అప్కమింగ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. టాలెంట్, కేవలం టాలెంట్ కావాలి మాకు, కులము మతము ఇది కాదు మాకు కావాల్సిన టాలెంట్ అనేటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఒకవేళ అవకాశం ఇచ్చారు తప్పకుండా వెళ్తాను, తప్పకుండా నేను పాడతారు ఖచ్చితంగా. సో అవకాశం అయితే అప్కమింగ్ డైరెక్టర్స్ మీదే. మల్లికార్జున్ గారు అయితే సిద్ధంగా ఉన్నారు పాడటానికి. సో మల్లికార్జున్ గారు ఇప్పుడు ఇది లేదనుకోండి, కచేరీలు లేవు, అప్పుడు ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయ కుటుంబం అండి మాది. మా నాన్నగారు వ్యవసాయం చేసి మమ్మల్ని, నేను ఒక్కడిని, మా అమ్మ నాయన ఇద్దరు కాలం చేశారు. పొలం ఉందో కాస్త వస్తూ ఉంది. ఒక చిన్న ఎరువు వ్యాపారం ఒక 30 సంవత్సరాల నుంచి నా బ్రతుకు తెరవాలే. నాకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు. రీసెంట్గా అబ్బాయికి పెళ్లి చేశాను. ఏదో హాయిగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నారు. సో ఓకే, మీ బాబు కానీ మీ పాప కానీ, నాన్న మీరు పాటలు పాడతారు కదా, మా కోసం ఒక పాట పాడు అని ఎప్పుడన్నా అడిగితే మీరు ఏ పాట పాడతారు? వాళ్ళ కోసం చిన్నప్పుడు నేను పాడేవాడిని. ఏ జోల పాడి నిన్ను నిద్రపుచ్చనమ్మా, ఏ లాల పోసి నిన్ను లాలించనమ్మా, ఏ ఉగు పాలు పోసి కడుపు నింపనమ్మ, ఏ ఉయ్యాలూపి నిన్ను ఊరడించనమ్మ, జోలాలి జోలాలి. ఈ పాట పాడేవాడు. ఓకే, నా బిడ్డలని ఇద్దరిని ఇట్లా పైన వేసుకొని హాయిగా పాట పడితే పనుకొని. పాపకు పెళ్ళి అయిపోయిందా? అమ్మాయికి పెళ్లి కాదు, అబ్బాయి చేశాను. ఓకే, వాడికి సెట్ అయిపోయింది. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. డబ్బంటే ఆశ లేదు, ఉన్న కాడికి మన అవసరాలకు ఉంటే చాలానే తత్వం. సో ఇంకొక విషయం, మీ బాబు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పాటలు పాడుతున్నారని విన్నాం, కరెక్టేనా? పాడతాడండి, అబ్బాయి పాడతాడు, బాగానే పాడతాడు. మీకున్న పరిచయాలతో, అంటే మీరు ఎలాగో ముందుకు వెళ్ళలేకపోయారు, సో మీకున్న పరిచయాలు తక్కువ కాదు. ఈ పరిచయాల వల్ల
అబ్బాయి కెరీర్ని ఏమైనా బిల్డ్ చేసేటువంటి అవకాశం ఉందా? ఆయన్ని పాడుతా తీయగా కావచ్చు, ఇటువంటి కాంటెస్ట్లు ఏదైనా ఉన్నప్పుడు అక్కడికి పంపించడం కానీ? వాడి అబ్బాయి సాఫ్ట్వేర్ అండి, ఉదయం నుంచి వాడి పనుల్లో వాడు బిజీగా ఉంటాడు. ఓకే, దీని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదేమని నేను అనుకుంటున్నాను. కానీ బాగానే పాడతాడు, పాప కూడా పాడుతుంది. అంటే మీరు ఇంత మంచి ఎంటర్టైనరు, సో ఇప్పుడు త్వరలో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ విషయంలో మీకు ఒక ఆఫర్ రావడం కానీ, మీరు అలా ప్రయత్నం చేస్తే సక్సెస్ కావచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక నైట్ చాలు, ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు ఎవరైనా కూడా. అటువంటి అవకాశం ఏదైనా బిగ్ బాస్ నుంచి మీకు వస్తే తప్పకుండా వెళ్తానండి. వెళ్తారు అంటే మంచి ఎంటర్టైనర్గా అయితే మిగులుతారు, అదైతే కన్ఫర్మ్. నా తరఫు నుంచి చెప్తున్నాను నేను, అద్భుతంగా పాడతారు కాబట్టి. సో ప్రేక్షకులు కూడా ఒక మంచి గొంతు వినిపించినట్టు అవుతుంది అనుకుంటా. అలాగేనండి, ఆ భగవంతుడు ఆశీస్సులు, మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క ఇది కూడా నేను రుణపడి ఉంటాను. ఒకవేళ ఇది కానీ నాగార్జున గారికి కానీ బిగ్ బాస్ టీమ్కి కానీ చేరితే మాత్రం ఖచ్చితంగా మహానుభావులు, వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కదా, అవకాశం ఎలా వస్తుందో చెప్పలేం కాబట్టి. సో తప్పకుండా వెళ్ళేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, ఇంకా చివరిగా ఏమైనా చెప్పదలిచారా మా వ్యూవర్స్కి? ఏముందో అంతా హాయిగా ఉన్నాను భగవంతుడి దయ వల్ల. సో ఒక పాటతో కార్యక్రమాన్ని ముగిద్దాం, ఏదైనా మంచి పాట. హరివరాసనం విశ్వమోహనం హరిదతీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం భక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. తురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. శ్రుతజనప్రియం చింతితప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం కీర్తనాలసం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. 31 దప్పాల శబరిమలకి వెళ్ళొచ్చాను. 31 సార్లు పోయి వచ్చారు స్వామివారికి. ఓకే, అయ్యప్ప స్వామి అంటే ప్రాణం నాకు. ఆ మహానుభావుని నమ్ముకొని నేను ఇంతవరకు వచ్చాను. ఓకే, సో చాలా అద్భుతంగా పాట అయితే పాడారు, ధన్యవాదాలు. సో విన్నారు కదా వ్యూవర్స్, కేవలం కుల వివక్ష కారణంగా 3 దశాబ్దాల తన గానం ఈరోజు కూడా 4 గోడల మధ్య ఉండిపోయింది. చిన్న చిన్న కచేరీలు చేసినా కూడా అంత పేరు రాలేదు. యేసుదాస్ లాంటి గాత్రం పెట్టుకొని కూడా తన కెరీర్ పూర్తిగా నష్టపోయిందని ఓవైపు బాధపడుతూ, అయినా కూడా తను నెగ్గుకు రావాలి, తను చదువుకున్నటువంటి చదువుతో ముందుకు సాగాలి అని మరి మల్లికార్జున్, నెల్లూరుకు చెందినటువంటి మల్లికార్జున్ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో, ఎందుకంటే సోషల్ మీడియా కులం మతం అనేది చూడదు, టాలెంట్ని మాత్రమే ప్రోత్సహించేది సోషల్ మీడియా. కాబట్టి ఈ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఆయనకు మంచి అవకాశాలు రావాలి. అప్కమింగ్ డైరెక్టర్స్ అయినా కూడా ఆయనతో మరి పాడించుకొని, లేదా బిగ్ బాస్ లాంటి అవకాశం వస్తే ఒక మంచి ఎంటర్టైనర్గా నేనైతే ముందుకు సాగుతానని తెలియజేస్తున్నారు మల్లికార్జున్ గారు. మరి ఆ అవకాశాలు ఆయనకు మరొక్కసారి తలుపు తట్టి
3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఈ రోజుకైనా తలుపు తట్టాలని ఆశిస్తూ ధన్యవాదాలండి ఈరోజు షోకి వచ్చినందుకు. ధన్యవాదాలు అయ్యా. ఇది ఇవాల్టి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.